హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రపంచంలోనే ప్రథములు ఎవరు అనేది చూద్దాం. ఇది స్టాండర్డ్ జీకేకి సంబంధించింది. సో సాధ్యమైతే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మొదటిది ఏంటంటే, ప్రపంచంలో అత్యాధునిక తొలి హ్యూమనాయిడ్ మానవ రోబో అయిన సోఫియా సృష్టికర్త ఎవరు? ఈ సోఫియాను సృష్టించింది ఎవరంటే ద ఫస్ట్ ఆన్సర్ ఈస్ డేవిడ్ హన్సన్. సో తర్వాత మరి సెకండ్ క్వశ్చన్ చూస్తే, సో ఓషన్ సెవెన్ ఈ దిన ప్రపంచంలో ప్రపంచంలో అతి పిన్న వయస్కుడు తొలి భారతీయుడు ఎవరు? ఓషన్ సెవెన్ ఈ దిన ప్రపంచంలో అతి చిన్న వయస్కుడు తొలి భారతీయుడు ఎవరు? సో ఇది కూడా మొదటి ఆన్సరే. సో రోహన్ మోర్. సో మూడవ క్వశ్చన్, ప్రపంచంలో తొలి వర్చువల్ నేత శామ్ సృష్టికర్త ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చి నిక్ గెరిట్ 1. సో ఫోర్త్ క్వశ్చన్, కేవలం 26 గంటల్లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించింది ఎవరు? కేవలం 26 గంటల్లో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించింది ఎవరు? సో కిలియన్ జోర్నెట్. సో ఐదో క్వశ్చన్, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ ఎవరు? అంతరిక్షంలో అంటే స్పేస్లో ఎక్కువ కాలం గడిపింది ఎవరు? సో మీరు కానీ ఆన్సర్ చూస్తే మరి ఫిఫ్త్ వన్ వచ్చి పెగ్గీ విట్సన్. మొట్టమొదటి ఆన్సర్ పెగ్గీ విట్సన్. సో చైనాను సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? చైనాను దర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? సో ఆన్సర్ రిచర్డ్ నిక్సన్. సెవెంత్ వన్, భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి సందర్శకుడు, మొట్టమొదటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు? భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? సో ఇది డైట్ డేవిడ్ ఐసెన్హోవర్. సో ఎయిత్ వన్, వరుస టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ ఎవరు? సాధించిన మొదటి బౌలర్ ఎవరు? సో ఇతను పాకిస్తాన్ బౌలర్. ఈయన పేరు వసీం అక్రమ్. వరుస టెస్టుల్లో ఈయనకి అంటే ఒకటి తర్వాత ఒకటి 2 టెస్టులు ఆడగా ఆ 2 టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన వీరుడు ఈయన వసీం అక్రమ్. తర్వాత 9వ క్వశ్చన్, చంద్రమండలంపై అడుగుపెట్టిన మొదటి మానవుడు ఎవరు? చంద్రమండలంపై అడుగుపెట్టిన మొదటి మానవుడు ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మనకు బాగా తెలుసు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 10వది, క్రింది వారిలో మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? సో యూరీ గగారిన్. సో 11వది, మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు? సో మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు? వాలెంటీనా తెరెస్కోవా. తర్వాత 12వ క్వశ్చన్, ఆక్సిజన్ లేకుండా 14 శిఖరాలను అధిరోహించిన తొలి మహిళ ఎవరు? ఆక్సిజన్ లేకుండా 14 శిఖరాలను అధిరోహించిన తొలి మహిళ ఎవరు? గెర్లిండే. సో 13వ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? సో ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? సో ఇది శ్రీలంకకు చెందిన సిరిమావో బండారు నాయికే. సో ఈమె శ్రీలంకకు సంబంధించిన ఆమె.
సో క్రింది వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు? సో కింది వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది జుంకో తాబి. సో 15వ క్వశ్చన్, ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ ఎవరు? ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చి లూయిస్ జాయ్ బ్రౌన్. తర్వాత సో 16వ క్వశ్చన్, కిమ్ కాంబెల్ ఏ దేశానికి చెందిన మొదటి మహిళా మంత్రి? ఈమె ఏ దేశానికి చెందిందో చెప్పాలి. కిమ్ కాంబెల్ ఏ దేశానికి చెందినవారు? సో ఈమె కెనడా దేశానికి చెందిన మహిళ. సో 17వ క్వశ్చన్, ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి ఎవరు? ఉత్తర ధ్రువాన్ని అంటే నార్త్ పోల్ని చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చి రాబర్ట్ పియరీ. అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు? ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్. ఈయన అమెరికా స్వతంత్ర పోరాట యోధుడు. సో ఈయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇతన్ని మొదటి ప్రెసిడెంట్గా ఎన్నిక చేయడం జరిగింది. సో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ వచ్చి మరి మహమ్మద్ అలీ జిన్నా. సో ఈయన మహాత్మా గాంధీ వీళ్ళందరికీ కాంటెంపరీ, వీళ్ళందరితో కలిసి పనిచేశాడు. సో పాకిస్తాన్ వాళ్ళకి మరి ఇండియాలో మరి ఆయన కూడా స్వతంత్ర యోధుడే. కానీ వీళ్ళిద్దరు మరి భారతదేశం, ఆయన ముస్లిం ఎజెండాని ముందుకు తీసుకురావడం ద్వారా అతన్ని మరి వాళ్ళు అక్కడే పాకిస్తాన్లో ఉండిపోవాలని తీర్మానించడం జరిగింది. సో తర్వాత దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి వ్యక్తి ఎవరు? దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు? సో ఈయన పేరు మాజిలాన్. ఈయన పేరు మరి అంబుడ్సన్. సో ఈ ఆన్సర్ వచ్చి అంబుడ్సన్. సో 19వ ఆన్సర్ వచ్చి మహమ్మద్ అలీ జిన్నా. చైనా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు, మొట్టమొదటిసారి చైనాకి అధ్యక్షుడైంది ఎవరు? రిపబ్లిక్గా ఉన్నప్పుడు అధ్యక్షుడైంది సన్ ఎట్ సేన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 22వ క్వశ్చన్. సో ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? సో ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? సో ఈయన పేరు వచ్చి మాజిలాన్. ఈ ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చినట్టుగా పేరుంది ఈయనకి. సో ఈయన పేరు మాజిలాన్. సో నెక్స్ట్, ఉత్తర ధ్రువాన్ని 7 కుక్కలతో కూడిన స్లెడ్జ్ బండిలో చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఉత్తర ధ్రువాన్ని 7 కుక్కలతో కట్టి ఒక స్లెడ్జ్ బండి, మనసులో పరిగెత్తేది, దానిలో చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు? సో ఈయన పేరు నవోమి ఇమురా. సో 23వది. తర్వాత 24th క్వశ్చన్, వింబుల్డన్ టైటిల్ను వరుసగా 5 సార్లు సాధించిన మొదటి వ్యక్తి ఎవరు? వింబుల్డన్ టైటిల్ను వరుసగా 5 సార్లు సాధించిన వ్యక్తి ఎవరు? సో ఈయన పేరు జాన్ బోర్గ్. 5 సార్లు వింబుల్డన్ సాధించాడు వరుసగా. సో ఈయన పేరు జాన్ బోర్గ్. సో 25వ క్వశ్చన్, అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన మొదటి వ్యక్తి ఎవరు? సో అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన మొదటి వ్యక్తి మరీన భారతీయుడు సచిన్ టెండూల్కర్. సో నెక్స్ట్ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇందులో చైనా సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు? చైనా వెళ్ళిన మొదటి యూరోపియన్ మార్కో పోలో. సో ఇక్కడ చైనాకి యూరోపియన్కి సందర్శించడం ఏంటంటే, ఆ రోజుల ప్రయాణాల్లో సౌకర్యాలు లేని రోజుల్లో మరి ఇతను యూరోపియన్ నుంచి చైనా వచ్చాడు. అందుకని ఇతను చరిత్రలో ఉన్నాడు. భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు? చైనా నుంచి భారతదేశానికి వచ్చిన మొదటి యాత్రికుడు పాహియన్. రాజీనామా సమర్పించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు? మొట్టమొదటిసారి
సో రాజీనామా ఇచ్చిన అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి రిచర్డ్ నిక్సన్. ఈయన పేరు రిచర్డ్ నిక్సన్. ఈయన మొట్టమొదటిసారి అమెరికాలో ప్రెసిడెంట్గా ఉండి